హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. కంగ్రాచులేషన్స్ అండి, గుడ్ న్యూస్ టు ఆల్. ఆర్మీ అగ్నివేర్ రిజల్ట్స్ అనేది రావడం జరిగింది లాస్ట్ ఇయర్ కి సంబంధించి. గుంటూరు కావచ్చు, మన వైజాగ్ కూడా కావచ్చు సెకండ్ ఫేజ్ లిస్ట్, అండ్ సికింద్రాబాద్ కి సంబంధించి అగ్నివేర్ లిస్ట్ మాక్సిమం సెలక్షన్స్ అనేది ఇక్కడ లిస్ట్ లో జరగడం జరిగింది అనమాట. రైట్, సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. ఎవరైతే అగ్నివేర్ లిస్ట్ లో పేరు ఉందో అండ్ సైనిక నుంచి కోచింగ్ తీసుకున్నారో దయచేసి కమెంట్ సెక్షన్ లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు, పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేసి. రైట్, సో ఒకసారి గుంటూరు, వైజాగ్ అండ్ సికింద్రాబాద్ కి సంబంధించిన లిస్ట్ లో ఎంత మంది ఏ ట్రేడ్ కు సంబంధించి పాస్ అయ్యారు, రిజల్ట్స్ రావడం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్, కమెంట్ సెక్షన్ తెలియచేయడం అసలు మర్చిపోవద్దు. మీకు జాబ్ వచ్చిందా రాలేదా, వచ్చి ఉంటే ఖచ్చితంగా సైనిక నుంచి ఎలాంటి సపోర్ట్ మీకు అందింది అనేది కూడా కన్ఫర్మ్ గా మీరు, అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు నాకు చేసే సపోర్ట్ అనమాట. సార్ మాకు జాబ్ వచ్చింది లేదు అని చెప్పడమే మీరు నాకు చేసే అతిపెద్ద సపోర్ట్. ఓకేనా? సో గైస్, మనకి ఇప్పుడు గుంటూరు ఆర్ఓ రిజల్ట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందామండి. దాదాపుగా వచ్చేసి మనకు గుంటూరు ఆర్ఓలో 900 మంది యావరేజ్ గా ఒక 900 మంది సెలక్షన్ అయితే జరిగింది అనమాట. 900 మెంబర్స్ సెలక్షన్ జరిగింది, ఒక 5-10 అటు ఇటుగా. ఓకే, సో ఇందులో వచ్చేసి జీడీకి సంబంధించి 623 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అండ్ టెక్నికల్ కు సంబంధించి చూస్తే 177 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. రైట్, సో క్లర్క్ అయితే 6 మంది క్లర్క్ కు సంబంధించి 6 మంది సెలెక్ట్ కావడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ట్రేడ్స్ మెన్, అత్యధికంగా ట్రేడ్స్ మెన్స్ కూడా చూడండి. ట్రేడ్ మెన్ వచ్చేసి మనకు 94 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట. రైట్, ఓవరాల్ గా దాదాపు 923 మెంబర్స్ యొక్క మనకు 900 మెంబర్స్ యావరేజ్ గా గుంటూరు ఆర్ఓ నుంచి సెలెక్ట్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన లిస్ట్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. మీకు ఆర్మీ వెబ్సైట్ లో ఓపెన్ అవుతుందో లేదో అఫీషియల్ గా తెలియదు, కానీ మీకు ఈ లిస్ట్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తా. దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు టెలిగ్రామ్ ఛానల్లో డౌన్లోడ్ చేసుకొని మీ పేరు ప్రాపర్ గా చెక్ చేసుకొని, మీ పేరు ఆల్మోస్ట్ ఉంటుందండి, చాలా వరకు మీ పేర్లు ఉంటాయి. మరి 3rd బోర్డు కొట్టి 4th బోర్డు కొట్టి 6 పుల్అప్స్ 7 పుల్అప్స్ తీసాను సార్ అంటే వాళ్ళది మేబీ ఈ లిస్ట్ లో ఉండకపోవచ్చు. బట్ వాళ్ళు కూడా చింతించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ లిస్ట్ కూడా ఇమ్మీడియట్ గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది కూడా మనం గమనించాలండి. సెకండ్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, 3rd లిస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, ఇది ఒక ట్రెండ్ నడుస్తుంది ఆర్మీ సైడ్ నుంచి, మనకు సెకండ్ లిస్ట్ 3rd లిస్ట్ అనేది కూడా రిలీజ్ చేయడం అనేది. సో ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఎగ్జామ్ లో ఈ యొక్క రిజల్ట్స్ ఫైనల్ రిజల్ట్స్ లో జాబ్ రాలేదో సెకండ్ ఆర్ 3rd లిస్ట్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ ఆ లిస్ట్ రిలీజ్ అయితే. ఓకేనా? రైట్, సో నెక్స్ట్ వైజాగ్ దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఎన్ని పోస్టులు మనకు సెలక్షన్ అనేది జరిగింది అందరికీ తెలిసిందే. వైజాగ్ ఆల్రెడీ చేసిన వాళ్ళు ఏదైతే రిజల్ట్స్ ముందు వచ్చింది వాళ్ళందరూ ట్రైనింగ్ సెంటర్ కూడా వెళ్ళిపోయారు. రైట్, సగం ట్రైనింగ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్ అనేసి మళ్ళీ వైజాగ్ వాళ్ళకు కొంతమందికి ఫిజికల్ అనేది పెట్టడం జరిగింది కదా. నేను ఓవరాల్ గా కౌంట్ చెప్తాను చూడండి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేసి. రైట్, వైజాగ్ లో జీడీకి 16 మంది సెలెక్ట్ అయ్యారు. వైజాగ్ ఆర్ఓ సంబంధించి అనుకోండి. రైట్, నేనేం లిస్ట్ తీసి దగ్గర పెట్టలేదు, ఇప్పుడు మీకు టెలిగ్రామ్ ఛానల్లో లిస్ట్ ఇస్తాను చూసుకోండి. ఓకేనా? జీడీకి 16 మంది సెలెక్ట్ అయ్యారు వైజాగ్ సెకండ్ ఫేజ్ వాళ్ళకి పిలిచిన వాళ్ళకి. బట్ టెక్నికల్ వాళ్ళకైతే సూపర్ గా సెలెక్ట్ అయ్యారండి. టెక్నికల్ వాళ్ళకి దాదాపుగా 80 మంది టెక్నికల్ కు సెలెక్ట్ అయ్యారు వైజాగ్ ఆర్ఓకి సంబంధించి. కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. జీడీ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, మీరు నోయింగ్లీ అన్నోయింగ్లీ దేశానికి సర్వీస్ చేసేదానికే పోతున్నారండి. రైట్, సో చాలా మంది అనుకోవచ్చు మేము ఈ జాబ్ చేస్తే మాకు ఏదో ఇంట్లో ఫైనాన్షియల్ గా అన్ని కొంచెం సెటిల్ అయితే అనే ఉద్దేశంతో కూడా చాలా మంది వెళ్తుంటారు. కొంతమంది నిజంగా దేశ సేవ కోసమే వెళ్తూ ఉంటారు. సో వాట్ ఎవర్ మీరు చేసేది దేశానికి సేవేనండి. మీకైతే మంత్లీ శాలరీ వస్తుంది, అది వేరే విషయం. బట్ మీరు అల్టిమేట్ గా చేసేది దేశానికి సేవే. ఎందుకంటే మీ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మేము రెడీ అనే టైప్ లోనే మీరు అక్కడ ఉంటారు. ఈ విషయాన్ని గమనించాలండి. రైట్, ఎవరు పెరిగి పందలేమో ఉండరు. ఆఫ్టర్ ట్రైనింగ్ మీరు అందరూ ఎక్కడికైనా రెడీ సార్, మేము పాకిస్తాన్ పోయినా సరే దూసుకొని పోయి కొట్టేసి వచ్చాం అనే రకంలోనే ఉంటారండి. ఓకేనా? ఆఫ్టర్ ట్రైనింగ్. ఓకే, రైట్, సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. మళ్ళీ సెలెక్ట్ అయిన వాళ్ళు వైజాగ్ ఆర్ఓకి సంబంధించి అయినా సరే సెలెక్ట్ అయిన వాళ్ళు దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సెలెక్ట్ అయ్యారా లేదా అనేసి. ఓకేనా? రైట్, సో అండ్ సైనిక యాప్ మీకు ఎంతగా ఉపయోగపడింది ఈ యొక్క అగ్నివీర్ కి సంబంధించి సపోర్ట్ ఇవ్వడంలో అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయాలండి. ఓకే, నెక్స్ట్ సికింద్రాబాద్ ఆర్ఓ గురించి కొంచెం డీటెయిల్స్ అనేది మనం తెలుసుకుందాం అండి. రైట్, సో ఈ 3 లిస్టులు మీకు నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. సికింద్రాబాద్ ఆర్ఓకి సంబంధించి కొంచెం డీటెయిల్స్ అనేది అత్యధికంగా సికింద్రాబాద్ ఆర్ఓకి సంబంధించి చూడండి దాదాపుగా 1500 మంది జీడీ 1500 మంది సెలెక్ట్ కావడం జరిగింది. సికింద్రాబాద్ ఆర్ఓ తీసుకుంటే దాదాపుగా
టోటల్ గా వచ్చేసి 1500 మంది సెలెక్ట్ కావడం జరిగిందండి టోటల్ గా. ఇది జీడీకి మాత్రమే 1500 మంది సెలెక్ట్ కావడం జరిగింది. ఎక్సలెంట్ రిజల్ట్ అన్నమాట సికింద్రాబాద్. రైట్, టెక్నికల్ పరంగా తీసుకుంటే 199 మంది టెక్నికల్ కు సెలెక్ట్ కావడం జరిగింది. సో ట్రేడ్ మెన్ పరంగా తీసుకుంటే 169 మంది, అగైన్ సూపర్ అండి. ట్రేడ్ మెన్ పరంగా 169 మంది సెలెక్ట్ కావడం జరిగింది అన్నమాట. ఓవరాల్ గా సికింద్రాబాద్ యారో తీసుకుంటే మేబీ ఫెయిల్ అయిన వాడు అష్టదరిద్రుడు అని చెప్పుకోవాలి. అని చాలా వరకు పాస్ అయిపోయారు అందరూ. రైట్, 1859 మెంబర్స్ కి టోటల్ గా తీసుకుంటే 1859 మెంబర్స్ సెలెక్ట్ కావడం జరిగిందండి. వీళ్ళందరూ దేశానికి సేవ చేసేదానికి రెడీగా ఉన్నారు. ఓకేనా, రైట్. సో అల్టిమేట్ గా మీరందరూ రిపోర్ట్ చేయాల్సిన డేట్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే June 1 అండి. టైం లేదు ఈ రోజు నుంచి. ఎక్కండి ఇంకా సికింద్రాబాద్ కో లేకపోతే అట్లా గుంటూరుకు అట్లా వైజాగ్. అంటే డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకొని పోవాలనేది ఇప్పుడు ఏమంత మోస్ట్ రిక్వైర్మెంట్ ఏం కాదు. మీరు అక్కడ రిపోర్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఇప్పుడు డాక్యుమెంట్స్ చెప్తారు మీకు, ఇవి తీసుకొని రావాలి, ఇవి తీసుకొని వచ్చి ఇక్కడ సబ్మిట్ చేయండి అనేది. ఎందుకంటే ఈ రోజు ఇచ్చి రేపే డాక్యుమెంట్లు వెరిఫికేషన్ ఉంటుంది అనేసి ఎక్కడ చేయరు. ఆర్మీలో మిమ్మల్ని పిలిచి ఫస్ట్ మీకు డాక్యుమెంట్స్ ఇవన్నీ, ఫస్ట్ మీ ఒరిజినల్స్ ఇవన్నీ చెక్ చేసుకుని డాక్యుమెంట్స్, మిగిలిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని రండి అని ఒక డేట్ ఇస్తారు. ఈ విషయం కూడా గుర్తుంచుకోవాలి అందరూ. ఇక్కడ ఆర్ఓకి ఏదైతే డేట్ ఇచ్చారో ఆ డేట్ ప్రకారం వెళ్ళి రిపోర్ట్ చేయండి. సార్ మాకు కాలు నొప్పి, మాకు అడుగు నొప్పి, మాకు ఆ నొప్పి, ఈ నొప్పి అనుకుంటే జీవితాంతం నొప్పితోనే ఉంటారు. జాగ్రత్త. ఎక్స్క్యూజెస్ ఏమి ఉండవు ఆర్మీ దగ్గర నుంచి. నువ్వు రాలేదు పక్కకు బా, నీ బదులు ఒకడు వస్తాడు, నీకు అవసరం లేదు, నీకెందుకు రా అనే టైప్ లో మాట్లాడతారు. ఓకేనా, రిపోర్ట్ చేయండి. డేట్ సికింద్రాబాద్ కి సంబంధించి 1 కాదంటే 2వ తారీఖు. సికింద్రాబాద్ రిపోర్టింగ్ డేట్ 1 కాదు 2. ఈ విషయాన్ని కొంచెం గమనించాలా. సికింద్రాబాద్ కి రిపోర్టింగ్ డేటు 2, గుంటూరుకు రిపోర్టింగ్ డేటు 1. నేను అన్ని ఒకసారి రాస్తాను మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ లేకుండా. గుంటూరుకు రిపోర్టింగ్ డేటు 1వ తారీఖే, 1 జూనే. మళ్ళీ సికింద్రాబాద్ రిపోర్టింగ్ డేటు మళ్ళీ 2 జూన్. రేపు పోయారు, జాగ్రత్త, రేపు పోకండి. రైట్, రేపైతే పోకండి సికింద్రాబాద్ వాళ్ళు. 2 జూన్ కు రిపోర్ట్ చేయాలి సికింద్రాబాద్. మరి వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఏ టైం కు రిపోర్ట్ చేయాలనేది కూడా నేను మీకు చాలా క్లియర్ గా చెప్తాను, చూడండి దయచేసి. రైట్, సో వైజాగ్ వాళ్ళు కూడా 1వ తారీఖే రిపోర్ట్ చేయాలి. ఇది వైజాగ్ వాళ్ళు 1వ తారీఖే రిపోర్ట్ చేయాలి. 1వ తారీఖు వైజాగ్ 1 జూన్, గుంటూరు 1 జూన్, సికింద్రాబాద్ వచ్చేసి 2 జూన్ రిపోర్ట్ చేయమని చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్ 2 జూన్ ఇవ్వమని, రిపోర్ట్ చేయమని చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగిందండి. సో ఈ యొక్క లిస్ట్ అనేది నేను ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో పెడితే టెలిగ్రామ్ ఛానల్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, బై ది వే కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. ఇంకా అందరూ పోయి మీ సెటిల్మెంట్స్ ఇవన్నీ చేసేసుకోండి, డాక్యుమెంట్స్ పరంగా ఇవి అన్ని. రైట్, సో ఇంకా ఏంటంటే డాక్యుమెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్. డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా నేను తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో ఏమేమి తీసుకెళ్లాలనేది చెప్తాను. అండ్ ఒకవేళ మీరు మీ రిపోర్టింగ్ టైంలో వెళ్ళారు అంటే ఇంకా వాళ్ళే చెప్పేస్తారు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని పోవాలి అనేసి. రైట్ నో అయితే మీ ఒరిజినల్ ఏవైతే ఉన్నాయో, ప్రెసెంట్ ఏవైతే ఉన్నాయో రేపు రిపోర్టింగ్ టైం కు అవి తీసుకెళ్ళండి. రైట్, దాని తర్వాత ఇంకా ఏమేమి కావాలి అనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సక్సెస్ అయిన వాళ్ళు, సక్సెస్ కాని వాళ్ళు కూడా నెక్స్ట్ లిస్ట్ వచ్చే ఛాన్సెస్ కూడా మళ్ళీ ఉన్నాయి గుంటూరు అండ్ సికింద్రాబాద్ కు సంబంధించి. కంగ్రాచులేషన్స్ టు ఎవరీవన్. మీ హార్డ్ వర్క్, రైట్. సో రిజల్ట్స్ అనేది మీ హార్డ్ వర్క్ తగిన ఫలితం అనేది ఈ రోజు మీ కళ్ళల్లో సంతోషాన్ని చూపిస్తుంటుంది అనమాట. మీ పేరెంట్స్ కూడా అంతే హ్యాపీగా ఉంటారు. ఓకే, కామెంట్ చేయండి మీరు సక్సెస్ అయ్యారా లేదా అనేసి. అండ్ ఎవరైతే సైనిక నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మీరు నాకు వాట్సాప్ కూడా మెసేజ్ పెట్టడం అసలు మర్చిపోవద్దు. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.